వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగి 2 ఏళ్లైందని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. గొడ్డలిపాటి అరాచకాలకు 2024 ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలికారని గుర్తు చేశారు. జగన్ పాలనలో ప్రజాస్వామ్యానికి తావు లేకుండా చేశారని అచ్చెన్నా మండిపడ్డారు. 2024లో దేశ రాజకీయ చరిత్రలోనే అద్భుత తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు 2029లోనూ అదే రిపీట్ చేస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకుతున్న వైసీపీ నేతలు నేడు నిరసనలు చేయడం సిగ్గుచేటని డీఎస్బీవీ స్వామి విమర్శించారు. గత వైసీపీ పాలనలో పరిశ్రమలను భయపెట్టి తరిమేశారని, కూటమి పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తున్నామని బోత్ ఆర్ నాట్ సేమ్ అని మంత్రి ఆనమన్నారు. 2 ఏళ్ల పాలనలో ఏపీ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిచిందని బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైసీపీ విధ్వంసానికి ముగింపు పలికి అభివృద్ధి యుగానికి నాంది పలికేలా కూటమి విజయం సాధించిన రోజు మరపురానిదని మంత్రి రామప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. పరదాల గోడలను ప్రజలు ఓటు అనే ఆయుధంతో కూలగొట్టి స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్య పాలనకు స్వాగతం పలికిన సుదినమని మంత్రి పార్థసారథి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భయాందోళనలు లేని ప్రశాంత ప్రజాస్వామ్య పాలనకు 2 ఏళ్లు పూర్తి చేసుకున్నామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ఏపీకి ప్రజాస్వామ్యం తిరిగొచ్చి 2 ఏళ్లవుతుంటే వెన్నుపోటు అంటూ గొడ్డలిపాటి తప్పుడు మాటలు మాట్లాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో తిరిగి బతకటం ఆరంభించి 2 సంవత్సరాలు. గొడ్డలిపాటి అరాచకాలకు ప్రజలు పోటు పొడిచి ఇప్పటికి 2 సంవత్సరాలు. పాపం చిన్నానికి గొడ్డలిపోటు మాత్రం 7 సంవత్సరాలు అయిపోయింది. ఒక డిఎస్సి 16,000 చిల్లర మందికి ఉద్యోగాలు వచ్చి 10 నెలలు అయితే ఇప్పుడేంటి డిఎస్సి గురించి గగ్గోలు పెట్టి? అంటే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, మంచి చేసినా కూడా దాన్ని రివర్స్ ఏదో ఒకటి ఫిట్టింగ్ పెట్టాలా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, మేము పిల్లలప్పటి నుంచి ముఖ్యమంత్రులను చూసాం. నీ అంత ఘోరాలు నేరాలు చేసిన ముఖ్యమంత్రిని చూసామా? లేదే.